హలో గాయ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే దారూర్ చర్చ్ కానీ పోతున్నాం. అక్కడ జాతర అవుతుంది. మనము ఈ ఇయర్లో ఈ మంత్ 4-5 డేస్ అవుతుంది ఆ జాతర. మీరు ఫస్ట్ టైం వస్తే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ టైం వచ్చేసాం గాయ్స్. బస్ అయితే ఎక్కేసినాం. వికారాబాద్ బస్సు ట్రావెల్ చేసేటప్పుడు నిద్ర చాలా వస్తుంది. ఒక స్లీప్ వేసి ఇప్పుడు దాకానే లేచినాం. మేము చేవెల్ బస్ స్టాండ్లో ఆగినాం. ఇప్పుడు గాయస్ మీకైతే ఒక వ్యూ చూపెడతా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేవెల దగ్గరలో ఉంటుందంట. ఇప్పుడే మాకు చెప్పారు. ఆ చెరువు ఎంత పెద్దగా ఉందంటే నేను వీడియో తీయలే కానీ చాలా పెద్దగా ఉంది గాయస్. ఇప్పుడైతే మనం వికారాబాద్లో వచ్చేసినాం. ఆకలి అవుతుందని ఒక హోటల్కి వచ్చేసినాం టిఫిన్ తిందామని. గాయస్ ఇప్పుడే అయితే బస్ దిగినాం, లోపలికి ఎంటర్ అవుతున్నాం. దారూర్ జాతర ఈడ ఇది రైల్వే స్టేషన్ పక్కన. ఇంకేం కనబడతలేదు. వెనకలో మేము మా డాడీ నేను ముందుకు వెళ్తున్నాం. అక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కలుసుకోవాలి. ఇది రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతుంది. ఇది దారూర్ రైల్వే స్టేషన్. అందరు పోయి జాతరకు వస్తారు. పోవాలి. మెట్లెక్కాల ఇట్లకించు, మెట్లెక్కించవచ్చు కానీ మనం ఇట్లకించుకోవాలి. ఇట్లకించుకోవాలా వాళ్ళ సేఫ్టీ కోసం మెట్లకి వాడి
మా అత్త ఇక్కడ చాలా అమ్ముతారు గైస్. మనకి షూస్ చెప్పులు కొనుక్కోవాలంటే ఏమైనా అమ్ముతారు. ఇక్కడ 5 days కదా జాతర. 5 days కంటే ముందుకేంచి వచ్చి ఇక్కడ ఉన్నారంట చాలా మంది. మనం కూడా ఏమైనా కొనుక్కుందామని చూస్తున్నా. వీడైతే మా పిన్ని వాళ్ళు కలిసిరు గైస్. వాళ్ళు 3 days కంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారంట గైస్. వాళ్ళు టెంట్ వేసుకురు. వాళ్ళు మమ్మల్ని చూసి గుర్తుపట్టి వీడికి వచ్చిర్రు. రమ్మంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పోదాం కాదండి. మాలకి అయితే ఇక్కడ బ్యాగ్ ఇచ్చేసి చర్చి దాకా పోయేస్తామని చెప్పినాం గాయస్. ఇక్కడ ముంగట చర్చి ఉంది. పోయి చర్చిని చూసి రావాలి. మేము అందుకే ఎక్స్ప్లోర్ అవుతున్నాం. మీకు చూపెడతాం చర్చిని. అక్కడ చాలా జనాలు ఉన్నారు ఇప్పుడు. చర్చ్ అయితే ఇక్కడ ముంగట్నే ఉంది గ్యాస్. మనమైతే ఎంటర్ అయిపోయినాం. ఇదే చర్చి. వెల్కమ్ టు దావూర్ జాతర. ఇదే చర్చి. డిజే సెటప్ చూడండి. అందరు సిల్వర్ కార్డ్ పోయారు. ముంగట చాలా జనం గాయస్. అస్సలు అలా మనం ఒక్క అడుగు కూడా పెట్టలేదు. అంత జనాలు ఉన్నారు. మీకు చూపెడతా ముంగడికి తీసుకుపోయి మీకు చూపెడతా. చూడండి గాయస్, అసలు ఎంత జనం ఉంది. జనాలు ఎంత మంది ఉన్నారు చూడండి. స్టేజ్ కాడైతే నిండిపోయారు. స్టేజ్ మీద ఇక్కడ మొత్తం ఏడంటే ఆడ కూర్చురు. దేవుణ్ణి చూడడానికి ఎక్కడంటే అక్కడ కూర్చురు మొత్తం. చూడండి అసలు చూసి షాక్ అయిపోయినా. ఇంతమంది జనాలు, ఇంతమంది. బాబా గాయస్, మేమైతే సిల్వర్ కార్డ్ కోతలేం గాయస్. అసలు మెయిన్ సిల్వర్ కార్డ్ కోవాలి. అక్కడ చాలా జనాలు ఉన్నారు. అసలు ఆ జనాల సిల్వర్ కార్డ్కి పోలేం. అందుకే మేము బ్యాక్ అయిపోతున్నాం. గాయస్, మేమైతే ఈ జిలేబీలు ఇవి తీసుకుందామని నించున్నాం గాయస్. ఇవి తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ చాలా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ షాపులు
టెంట్లు వేసి అమ్ముతారు, చాలా అమ్ముతారు గైస్. ఇంకా మేము బ్యాక్ అయిపోదామని రెడీ అయిపోతున్నాం. మేము బ్యాక్ హైదరాబాద్ వస్తున్నాం. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది వ్లాగ్ తీద్దామంటే. నా ఫోన్లో ఇప్పుడు 1% ఉంది. ఇప్పుడైతే మేము బస్సు ఎక్కేసినాం, వికారాబాద్ బస్సు. నేను ఇంటికి పోయినాక ఛార్జింగ్ పెట్టి మళ్ళా మీకు అప్డేట్ ఇస్తా గైస్. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. గైస్ ఫైనలీ ఇంటికి వచ్చేసినాం. చాలా జర్నీ చేసినాం. ఇట్లాంటి మరొక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వ్లాగ్స్ తెస్తూనే ఉంటా, మీరు సపోర్ట్ చేస్తేనే తేవచ్చు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.